కేటీఆర్ మాట్లాడుతూ ఇదంతా కూడా లొట్టపీస్ కేసు ఇది అనవసరంగా నన్ను బదనం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇప్పటికీ 6 సార్లు కూడా నన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేసేందుకు రేవంత్ రెడ్డి కుట్ర దాగిందని ఆయన చాలా ఒక పెద్ద షోకాల్డ్ లీడర్లినా ఈయనను బదలాం చేస్తారు. తెలంగాణ దోపిడీ చేసిన #1 కిలాడి ఇక బదలాము లొట్ట పీసో పట్ట పీసో చూపిస్తారు కదా. మేమెవరమయ్యా అరెస్ట్ చేసేది ఉంటే ఈడీ ఇష్యూ ఉంది, సిబిఐ ఇష్యూ ఉంది, పోలీసు వాళ్ళ ఇష్యూ వాళ్ళు చేస్తారు. నీకు మేము కేవలం ఆదేశాలు, చట్టం తన పని తను చేసుకొని పోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి పోయి బేడీలు పట్టుకొని పోయి వేసిరాడు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పోయి వేసిరాడు. అధికారులు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అది లొట్టపీసా బట్టపీసా చూస్తాం. నువ్వు ఏం చేసినావు బయటకు వెళ్తుంది కదా. మేమేం సిబిఐ కాదు, ఈడీ కాదు, లేక అంతకన్నా పోలీసు వాళ్ళం కాము. అధికారులు తన పని తను చేసుకుంటూ పోతారు. అది తప్ప ఒప్ప అని నిరూపించుకునే బాధ్యత నీదున్నది. అది వచ్చి మైకు పెట్టి ఒడిరితే తప్పు కాకుండా పోతుందా? పోనీ తప్పు కాదు అని ఏమైనా మైకుల ముంగల ఒడిరితే తప్పు ఒప్పు అవుతుందా? ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి కప్పం కట్టుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు అంత ఉంచినావు తెలంగాణలో, నువ్వు తెలంగాణలో అప్పులపాలు చేసినావు దరిద్రుడా. 1,00,000 కోట్ల రూపాయలు తెచ్చుకొని వచ్చి 3,000 కోట్ల అప్పు తీర్చినావు. ఇంకా నువ్వు చేసిన దరిద్రం అప్పులు ఇప్పటిదాకా నువ్వు చేసిన దానికి ఇంకా కప్పం కట్టేటంత పైసా ఉన్నదా? జీతాలు ఇయ్యలేని పరిస్థితికి తెచ్చిపెట్టింటివి తెలంగాణని. 7.5 లక్షల కోట్ల అప్పు చేస్తే 7,21,000 కోట్ల అప్పు చేస్తే ఇప్పటిదాకా వాళ్ళు చేసిన అప్పుకి వడ్డీ 65,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టినావో, 3,000 కోట్లు అస్సల్లో నుంచి తీర్చినాం. ఇక నువ్వు ఇక చెప్పనికి వచ్చినావు. ఏం బికినవయ్యా 10 ఏళ్ళు? మేము 16,000 కోట్ల మిగులు బడ్జెట్, 72,000 కోట్ల అప్పు 65 సంవత్సరాలల్లో చేసి నీ చేతిలో ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే తెలంగాణని ప్రతి ఒక్కరిని ఎత్తి మీద 2 లక్షలు అప్పు పెట్టి ఇంకా మేమిగా కప్పాలు కడతాం. కప్పమా కప్ప తోకనా? తోకలు ఉంటాయా కప్పలకి? మీరే చెప్పాలి, ఉన్నాయా? ఏమో మరి కప్పమ్మ అంటే చెప్తున్నాను. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడుతూ రైతు భరోసా సంబంధించినటువంటి దాంట్లో కోతలు విధించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతుల దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకోవడం ఏంటి? వాళ్ళు ఏమైనా దొంగలకు కనబడతా ఉన్నారో? రైతులకు మేము ఇచ్చినటువంటి విధంగానే రైతు బంధు రూపంలో మేము ఏదైతే ఇచ్చినామో రైతు భరోసాను కూడా అదే విధంగా ఇవ్వచ్చు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేస్తాను. నీలాగా ఇచ్చుకుంటూ పోతే ఆల్రెడీ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినాం. మేము దేశాన్ని తాకట్టు పెట్టినా సరిపోదు. నీలాగా చేస్తే దేశాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. మేము చేస్తే తప్పేముంది? డిక్లరేషన్ ఇస్తే తప్పేముంది? ఇప్పుడు రుణమాఫీకి అందరు పోయి బ్యాంక్ అకౌంట్లన్నీ పాస్బుక్లన్నీ మేము డబ్బులు కడితే వాళ్ళు పాస్బుక్లు వాపస్ తెచ్చుకోలేదా? మేము రైతు మీద గౌరవం ఇవ్వలేదా? రైతుకు ఉన్న రుణాన్ని మేము తీర్చలేదా? డిక్లరేషన్ ఇచ్చుట్ల తప్పేమున్నది? నీలాగా కొండలకు, గుట్టలకు, లేకపోతే నీళ్లకు, అడవికి, వాగుకు, వంతలకు, హైవే రోడ్లకు కూడా మీరు రైతు బంధు వేసుకుంటూ పోయిండ్రు. రైతుకు భరోసా ఇవ్వడానికి ఇస్తున్నటువంటి రైతు భరోసా మేము ఈరోజు నిజమైన రైతుకి చెందాలనే ఒక ఉద్దేశంతో మేము చేస్తున్నాం. మొన్న ఒకరిది ఎవరిదో నేను విన్నా, అది ఇంటర్వ్యూలో విన్నా, 2.5 లక్షల ఎకరాల కంట చెరువులు వాళ్ళ పేరు మీద మారినాయంట పాస్బుక్లు. వాటికి రైతు బంధు వేసినట్టు ఈ దొంగ నా కొడుకులు. మరి అట్లాంటి వాళ్ళు ఎవరన్నా వచ్చిర్రంటే అందరు రైతులను అవమానించడం కాదు, ఇట్లాంటివన్నీ పాస్బుక్లు పట్టుకొని వచ్చి మాయ అని అంటే చెరువుకు రైతు బంధు వేయాలనా, వాగుకు రైతు బంధు ఇవ్వాలనా చెప్పండి. అట్లా ఇస్తే చెప్పు. నీ వంతులో 2 లక్షల కోట్లు, 2 లక్షల అప్పున నీ వంతుకి ఇంకో 5,000 రూపాయలు యాడ్ చేయమంటే చేస్తాం. మరి చెప్పు నాకు. ఆయన తీసుకునే ప్రతి ఎకరం 5,000 రూపాయలు మీకు అందరికి ఏమంటే వేస్తాం. మరి భారం మోస్తారా మీరందరు? చెప్పండి. ఎందుకు అడగాల్సి వస్తా ఉంది? ఇదే చెప్పిన కదా, 2.5 లక్షల ఎకరాలు కొండలకు, గుట్టలకు, కోనలకు ఇచ్చుకున్నారు. నేను చెప్పిన కదా 2.5 లక్షల ఎకరాలు ఎవనయ్యే జాగిరని పాస్బుక్లు ఎవరి పేరు మీద మారినాయి. ఆ భూమి చెరువు భూమి ఎవడన్నా కొంటాడా? చెరువు భూమికి పాస్బుక్లు వస్తాయా? ఎట్లొచ్చినాయి ఈ దొంగలకు అందరికి? ఔటర్ రింగ్ రోడ్ కూడా వచ్చినాయి. మరి నువ్వు అడుగుతావు, క్వశ్చన్ అడుగుతావు నాకు. ఔటర్ రింగ్ రోడ్కి వేయాలనా రైతు బంధు? ప్లాటింగ్లు చేసుకున్న దానికి వేయాలనా? పాస్బుక్ రైతుకు ఉంటుంది. వెంచర్లు చేసిన వాళ్ళకి, ప్లాటింగ్లు చేసిన వానికి, రోడ్ వేసినోనికి, రోడ్ ఉన్నోనికి, రోడ్ల భూమిలు పోయినోనికో, లేకపోతే నీళ్లు నిండి చెరువులకో, లేకపోతే పొయ్యే కాలువలకో, మోరీలకో రైతు బంధు వేయరు. వాటికి పాస్బుక్లు ఉండవు. మరి నిజమైన వెరిఫికేషన్ కావాలి కదా. ఎవరెవరి దొంగ పాస్బుక్లు సృష్టించారో ఈ దొంగలందరూ అందరికీ చేయాలి. ఇప్పుడు ఒక రేషన్ కార్డు ఇస్తున్నామంటే ప్రతి ఒక్కరిని వెరిఫికేషన్ చేయమా? నమ్మకం లేదా? ఆ పేదోడు అంటే నమ్మకం లేదా అంటే అట్లా ప్రభుత్వము చట్టము అట్లా ఆ విధంగా చట్టాలు పనిచేయవు. మీరు అన్నట్లు చేసుకుంటా పోతేనే దరిద్రం వచ్చింది తెలంగాణకి. 7.5 లక్షల కోట్ల అప్పు నువ్వు తిని నేను తిను అందరు తినుడే అయిపోయింది. అప్పుడు
ఇప్పుడు పోలీసు వ్యవస్థను అంతా కూడా రేవంత్ సర్కారు నిర్లక్ష్యం చేస్తా ఉంది, నిర్వీర్యం చేస్తా ఉన్నది. ఏంటది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డిఏలు కావచ్చు, వాళ్ళకి నెల నెల ఇవ్వాల్సినటువంటి పోలీస్ స్టేషన్ సంబంధించిన ఖర్చుల విషయంలో కూడా ఇవ్వట్లేదు రేవంత్ సర్కార్ అని చెప్పి చెప్పడంతో పాటు నీలాగా నీ ఇంటి గుమాస్తల కింద పని చేయించుకున్నావు వాళ్ళతో. కాంగ్రెస్ ఆ విధంగా చేయట్లేదు. వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తుంది, వాళ్ళ పనిని వాళ్ళకి చేసుకోమంటుంది, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చింది. అంతేగాని నువ్వు డిఏలు ఇవ్వలేదంటే దొంగన విధవలకు అడుగుతున్నా. నేనేమంటున్నా అంటే ప్రతిసారి చెప్తున్నా, 1,00,000 కోట్లు వాళ్ళ దగ్గర మస్తు క్యాష్ ఉంది, అది తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజలు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అవి ఇస్తే ఒకసారి దరిద్రం పోతుంది. తెలంగాణకు బట్టిన అష్టదరిద్రం అంతా ఆ దొంగలు దోపిడీ చేసిందని కొంచెం తీసుకొని వచ్చిస్తే పోతుంది. మేము డిఏలు ఇస్తాం, అన్ని ఇస్తాం, ఇచ్చే టైంకి ఇస్తాము, అందరికి ఇస్తాం. వాళ్ళని ఎవ్వరు నిర్లక్ష్యం చేయలేదు. ఈరోజు బ్యూరోక్రాట్ అయినా సరే, ఐపీఎస్ఓలు అయినా సరే, అధికారులైనా సరే స్వేచ్ఛగా పనిచేసుకుంటుర్రు. మేము పోతే మమ్మల్ని చూసి గదమాయించుకోవాలి, మమ్మల్ని చూసి భయపడాలి అనేది ఎక్కడా మేము పెట్టలేదు. ఈరోజు మేము కూడా ప్రభుత్వంలో ఉన్న మేము కూడా క్రమశిక్షణతోని భయంతో పనిచేస్తున్నాం. మేము ఏ వ్యవస్థనైనా చూసి పనిచేసుకుంటున్నాం. మేము వాళ్ళలాగా ఇక బూతులు తిట్టిండ్రుడు పోలీసు వాళ్ళకు నేను డాష్ 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 ఆ మాటలు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరయ్యా. అన్ని వ్యవస్థల్ని గౌరవించేది కాంగ్రెస్, అందరిని బతకనిచ్చేది కాంగ్రెస్. కాంగ్రెస్ అంటేనే అందరిని బతకనిచ్చేది. కాంగ్రెస్ అంటే రైతులకు చేతులకు బేడీలు వేసేటువంటి సర్కార్ అన్నటువంటి సిగ్గు శరం లేని వెధవలు మాట్లాడితే ఆ మాట కూడా అన్నాడు, రైతుల యొక్క చేతులకు బేడీలు వేసి. అడా నేరేళ్ల ఘటనలో రైతులకు బేడీలు వేసిండు, వాళ్ళని తీసుకొని వచ్చి చెప్పులతో కొట్టిండి ఈ వెధవలకి. నేరేళ్ల ఘటనలో రైతుల్ని అరెస్ట్ చేసి బేడీలు వేసుకొని తీసుకొని పోయి జైలు వేసిండు. వాళ్ళని తీసుకొని వచ్చి ఆ రైతుల్ని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర తీసుకొని పోయి చెప్పులతో కొట్టమని అంటున్నా నేను. ఆ రైతుల్ని తీసుకొని వచ్చి మమ్మల్ని మాట్లాడతారా మీరు? రైతులకు బేడీలు వేసినామా? మొన్న అక్కడ లగచర్ల ఇష్యూ ఏంది? ఈయన రైతులకు బేడీలు వేసుడే అనడం ఏంది? లగచర్ల ఇష్యూలో ఘటనలో ఒక జిల్లా అధికారి మీద ఎవరైతే అటాక్ చేసిండ్రో కూర్చొని మాట్లాడాలి, చర్చలకు వచ్చిర్రు. ఆయన మేము భూమి గుంజుకొని రాలేదు. ఎవడో రెచ్చగొడితే రైతులకి, నేను రైతుల్ని చెడ్డగానను, కానీ రెచ్చగొడితే రెచ్చిపోయి ఈరోజు మీకు కేసులు అయ్యే పరిస్థితికి తెచ్చుకున్నారు కదా. వాళ్ళ మీద ధర్నాలు చెయ్యండి, కలెక్టరేట్ ఆఫీస్ ముంగల ధర్నాలు చెయ్యండి, వాళ్ళ మీద వాళ్ళ ఊర్లోకి రానియమని ధర్నాలు చేయండి, ఇంకేమైనా చేయండి. కానీ ఒక అధికారి మీద అటాక్ చేయడము అనేది ఎంత పెద్ద నేరమో. అది తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం చేసినటువంటి అధికారి కాదు, కేంద్రం నుంచి అధికారికంగా వచ్చినటువంటి ఒక కలెక్టర్ మీద దాడిని, బ్యూరోక్రాట్ మీద దాడిని ఎవరైనా ఉపేక్షిస్తారా? రేపు వీళ్ళని ఊక్కుంటే రేపు ఇంకొకడు కూడా. ఎవరికి భద్రత ఉన్నట్ల? లా అండ్ ఆర్డర్ మేము చెప్తే ఏంటదా? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళకు బేడీలు వేసినా, జైలుకు పంపించినా, వాళ్ళు చేసినటువంటి ఆ ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఎవరు తప్పు చేసినో వాళ్ళకే వేసిండ్రు. అక్కడ అన్యాయంగా మీరు ఇసుక లారీలు తరలించుకొని పోతుంటే అడ్డుపడ్డ రైతుల మీద మీరు ఇసుక లారీలను ఎక్కించి, ట్రాక్టర్లను ఎక్కించి, కనీసం సంసారానికి కూడా పనికి రాకుండా చేసినటువంటి వెధవ చరిత్ర మీదుంది. రైతులకి బేడీలు వేసిన చరిత్ర మీదుంది. ఎన్కౌంటర్లు చేసిన చరిత్ర మీదున్నది. మమ్మల్ని మాట్లాడే ముందు మీ ఈపు మీరు చూసుకోండి ఫస్ట్. మీరు చేసిన మేము అట్లాంటి అకృత్యాలు మాత్రం కాంగ్రెస్ చెయ్యదు, గుర్తుంచుకోండి. ఇట్లాంటి ప్రశ్నలు వేసే ముందు వాళ్ళది ఇది అడగండి. మేడం, మీరు రైతులకు బేడీలు వేస్తున్నారు కదా, నేరేళ్ల ఘటనలో రైతులకు జైలుకు పోయినారు కదా, వాళ్ళ విషయంలో మాట్లాడి చెప్పుండే అని అడిగితే మేము కూడా ఉందాగా ఆన్సర్ ఇస్తాం. ఆ ఘటనను మర్చిపోయి మా మీద ఏడుస్తే మేము ఊరుకుంటామా? ఔటర్ రింగ్ రోడ్డు ఆ వ్యవహారం, ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1,200 కోట్ల రూపాయల కుంభకోణం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి నిన్న కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇగో నిండా మునిగినోడికి చలి తెలియదు అన్నట్ట, చేసినోనికి అదే పచ్చకామరలో వచ్చినోనికి లోకం ఎట్లా కనబడుతుంది? పచ్చగానే కనబడుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి, అప్పుడు ఇచ్చినటువంటివి భూములన్నీ కొల్లగొట్టి దోపిడీ చేసినటువంటిది వాళ్ళు. కాబట్టి అందరు అట్లనే కనబడతారు. కోమటిరెడ్డి ముంగల పోయి ఇది కెమెరా పెట్టి మాట్లాడు ఇస్తాడు, ఒక్కొక్కనికి వార్నింగ్ ఇస్తాడు. నేను ఆయన కోమటిరెడ్డి గురించే మాట్లాడుతున్నాడు. ఆ విధవ కోమటిరెడ్డి దోపిడీ చేసింది చూసిండే ఏడన్నా? ఆయన చరిత్ర తెలుసా ఈ విధవకేమన్నా? కోమటిరెడ్డి ఎక్కడన్నా స్కాములు చేసింది చూపి ఒకటి నాకు నిరూపించమని దొంగకి. తర్వాత ఆయన 1,200 ఎకరాలు కబ్జా చేస్తాడా దాన్ని కొట్టేయడానికి, స్కామ్ చేయడానికి అని సెకండ్ మాట్లాడు. నువ్వు ఫస్ట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన స్కామ్లు ఒక్కటన్నా చూపి నిరూపించి తర్వాత ఏమైనా మాట్లాడు.